సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గత నెల 19 నుంచి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స కోసం చేరారు. ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కేంద్ర కమిటీ 2 రోజుల క్రితం వెల్లడించింది. ఈలోపే ఏచూరి మరణించడంపై సిపిఎం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సీతారాం ఏచూరి ప్రముఖ కమ్యూనిస్టు నేత. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ ఏడాది భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి 3 సార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గత నెల 19 నుంచి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స కోసం చేరారు. ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పార్టీ కేంద్ర కమిటీ 2 రోజుల క్రితం వెల్లడించింది. ఈలోపే ఏచూరి మరణించడంపై సిపిఎం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సీతారాం ఏచూరి ప్రముఖ కమ్యూనిస్టు నేత. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ ఏడాది భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి 3 సార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో చేరారు. We express our deep sorrows, and now our Politburo will just meet and announce the detailed program. His body will be brought tomorrow, and I think probably day after the cremation program will be announced. After some time, Politburo will announce the detailed program of his cremation and everything. The Politburo meeting then and where will be held? That is here in the office, party office. Party Central Committee office, the Politburo members are there. They are consulting and they will announce the program. सीताराम येचूरी का जो निधन हुआ, ये हमारा पार्टी के लिए, वामपंथी आंदोलन के लिए और जनवादी आंदोलन के लिए एक बहुत बड़ा धक्का है, क्योंकि वो भारत का जन आंदोलन का एक जाने माने नेता थे और भारत का संविधान, जनतंत्र और सेकुलरिज्म का सबसे बड़ा प्रवक्ता थे. एक बहुत मजबूत आवाज़ था सीताराम येचूरी. हर जुल्म, हर अन्याय और हर गलत के खिलाफ डेमोक्रेसी के पक्ष में आवाज़ उठाने वाला एक बड़ा हमारा नेता थे. बहुत दुखद बात है, वो उसका निमोनिया हुआ था, अस्पताल एम्स में एडमिशन हुआ था. ही फॉट फॉर हिज लाइफ अबाउट फॉर मोर देन 10 days, 10 दिन के ज़्यादा. आज कुछ देर पहले उसका देहांत हो गया. ये हमारे लिए बहुत ही दुखद विषय है और हम उसको कैसे उसको क्षतिपूर्ति करेंगे, ये हमारे लिए एक बहुत बड़ा चिंता का विषय है. और उसको जो कार्यक्रम होगा उसका
क्रेमेशन का आखिरी कार्यक्रम, ये हमारा पॉलिट ब्यूरो मीटिंग होगा, थोड़े देर में हो रहा है। वहाँ से अनाउंस किया जाएगा कब उसको बॉडी लाया जाएगा, कहाँ से कब क्रेमेशन होगा, डिटेल्स पॉलिट ब्यूरो अनाउंस करेगा। సీతారాం యేచూరి ప్రముఖ కమ్యూనిస్టు నేత, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యునిగా యేచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ ఏడాది భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యూ విద్యార్థి నాయకునిగా సీతారాం యేచూరి 3 సార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో యేచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. యేచూరి మరణంపై జూలకంటి రంగారెడ్డిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. జూలకంటి గారు, యేచూరి లేని లోటు సిపిఎం పార్టీకి ఎలాంటి నష్టం చేస్తుంది? యేచూరి గారు లేనటువంటి లోటు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ఆయన గొప్ప మేధావిగా, బహుభాషా కోవిదుగా, దేశవ్యాప్తంగా గుర్తించబడినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆయన 2014 నుండి 2020 ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ వస్తున్నాడు. ఆయన పార్లమెంటులో కూడా మరి ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది. గొప్ప పార్లమెంటేరియన్గా కూడా ఆయన మాట్లాడుతుంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన వైపు చూసేవాళ్ళు, నోట్ చేసుకునే వాళ్ళు. ముఖ్యంగా యూపీఏ మరి 1 ప్రభుత్వం ఏర్పాట్లు కానివ్వండి, తర్వాత మన వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల్ని ఏకం చేసేటువంటి విషయంలో ఆయన దేశంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. మరి ఆయన ఒక తెలుగు బిడ్డగా భారతదేశంలో గుర్తించబడిన నాయకుడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తించబడినటువంటి నాయకుల్లో యేచూరి గారు ఒకరు. ఎందుకంటే నేపాల్లో అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు కావటప్పుడు కూడా కమ్యూనిస్టులు మొత్తం ఏకం చేసి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు కావటానికి కూడా ఆయన సహకరించడం అనేది జరిగింది. ఈ ఫాసిస్టు శక్తులని వ్యతిరేకంగా మరి జరిగినటువంటి పోరాటాల్లో ముఖ్యంగా జేఎన్యూ విద్యార్థిగా ఉంటూ ఆయన మరి జేఎన్యూలో పెద్ద ఎత్తున మరి విద్యార్థి ఉద్యమాలు కూడా నడిపించడం అనేది జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, మా భుజాల మీద తుపాకీ పెట్టి మీరు కాల్చాలని చూస్తున్నారు, మా అభిప్రాయం మేము చెప్పాము, మీరు ఏం చేస్తారో మీరు తేల్చండి అని చెప్పేసి కూడా అట్లా నిర్మోహమాటంగా మాట్లాడటం అనేది జరిగింది. ఆయన జేఎన్యూలో కూడా గోల్డ్ మెడలిస్టు. అంత గొప్ప చదువులు చదువుకొని కూడా ఆయన తన స్వార్థం కొరకు లేకపోతే సుఖం కొరకు ఏదో మన సంతోషంగా ఉండాలని వైపు ఆలోచించలేదు. ఆయన కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై పేద ప్రజల తరఫున ఈ దేశంలో సమసమాజం రావాలి, ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి విప్లవం వైపు, ఒక విప్లవ ఉద్యమం వైపు రావడం అనేది జరిగింది. నిజాయితీగా మరి అందరితో ఆయనని విమర్శించేటువంటి నాయకులు పొలిటికల్ గా కొంత ఇదైనా కూడా ఆయన వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ఇతర నాయకులు కూడా లేనటువంటి పరిస్థితి. ఒక గొప్ప ఆదర్శమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. సుందరయ్య గారికి, సూర్జిత్ సింగ్ గారికి, తర్వాత జ్యోతిబాస్ గారికి, బసవపున్నయ్య గారికి అటువంటి అగ్ర నాయకులకు చాలా దగ్గరగా ఉండి కూడా ఆయన ఎంతో సాన్నిధ్యంతో ఉంటూ ఈయనంటే బాగా గౌరవించేటువంటి పరిస్థితి ఉండేది. ఏదన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక సిపిఎం పార్టీకే కాదు, కమ్యూనిస్టు పార్టీలని కాస్త ఏకం చేయటంలో, ప్రజాతంత్ర శక్తుల్ని, సెక్యులర్ శక్తులన్నిటినీ కూడగట్టడంలో గొప్ప పాత్ర అందరితో మాట్లాడి మరి చేసేవాడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి
వారు ఇంత తొందరగా భౌతికంగా దూరం అవుతాడని చెప్పి అనుకోలేదు. ఈ ఊహించినటువంటి పరిణామం అనారోగ్యానికి గురై ఆయన కోలుకోకపోవడం అనేది ఒక పెద్ద దెబ్బ. కమ్యూనిస్టు ఉద్యమానికి, సిపిఎం పార్టీకి ఒక పెద్ద దెబ్బ అనేటువంటిదే మా పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్టు శ్రేణులు, ఒక సిపిఎం పార్టీ కాకుండా కమ్యూనిస్టులు అందరూ కూడా ఇవాళ బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఆయన చూపించిన మార్గం, ఆయన ఎజెండా ఈ దేశంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఈనాటి తరం అంతా కూడా మరి ముందుకొచ్చి ఆయన బాటలో నడవటమే, ఆయన నడిపించిన పోరాటాలు ముందుకు తీసుకెళ్లటమే నిజమైనటువంటి నివాళులు ఆయనకు అర్పించడం వల్ల అవుతుంది తప్ప ఇంకోటి కాదు. తీరని లోటు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా పనిచేయాలనేదే ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ తీసుకొని నివాళులు అర్పించాలనేది తెలియజేస్తా ఉన్నాం.